ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో బైపీసీ విద్యార్థులకు ఏ విధమైనటువంటి కాంబినేషన్స్ ఉన్నాయి, అట్లాగే ఏ విధంగా వాళ్ళు ఎలెక్టివ్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు, ఎలాంటి అడిషనల్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు అనేటటువంటి టాపిక్స్ లేటెస్ట్ రివైజ్డ్ సిలబస్ ప్రకారం, రివైజ్డ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ప్రకారం మనము ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బైపీసీ విద్యార్థులు మ్యాథ్స్ కాంబినేషన్తో కూడా ఎగ్జామ్ రాసేదానికి అవకాశం ఇచ్చారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఇది అవసరమైనటువంటి వాళ్ళు మాత్రమే ఉపయోగించుకోండి, అందరూ మనము యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఎవరైతే అత్యవసరమో నాకు కావాలి అనే వాళ్ళు మాత్రమే కాంబినేషన్ తీసుకోవచ్చు. లేదనుకున్న వాళ్ళు ఓల్డ్ విధానంలోనే హ్యాపీగా వాళ్ళు బైపీసీ చదువుకోవచ్చు. అయితే ఇప్పుడు మనము ఇక్కడ తెలియజేస్తున్నటువంటి వీడియోలో ఇది క్లారిటీగా బైపీసీ విద్యార్థులకు స్కోర్ ఎంత ఉంటుంది, టోటల్గా ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎలా ఎలెక్టివ్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు, అడిషనల్ సబ్జెక్ట్ తీసుకుంటే బెనిఫిట్ ఏంది, లేదు మైనస్లు ఏంటి, ప్లస్ ఏంటి, టోటల్ మార్క్స్ ఎన్ని, ఎలా ఉంటాయి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంది, మొత్తం క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆలస్యం ఎందుకు, వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, మరి టాప్ మార్క్స్ పొందండి. మీకు ఈ వీడియోలు ఇంకా మీరు కావాలనుకున్న వాళ్ళు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ us స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ బైపీసీ విద్యార్థులు చూడండి, ఇవి న్యూ అకాడమిక్ రిఫార్మ్స్ మనం చూసినట్లయితే ఈ న్యూ అకాడమిక్ రిఫార్మ్స్ లో మనం ఏమిటి గుర్తుపెట్టుకోవాలంటే ఒకసారి చూడండి. వీటిలో మనం చూడాల్సింది మెయిన్గా ఈ అకాడమిక్ ఇయర్ 2025-26 లో మనం చూడాల్సింది ఫస్ట్ సబ్జెక్ట్ ఇందాక చెప్పినట్టుగా గత వీడియోలో కూడా చెప్పాను, ఇంగ్లీష్ కంపల్సరీగా తీసుకోవాలి. ఓకే, ఇంగ్లీష్ తీసుకున్నాం. ఇక సెకండ్ సబ్జెక్ట్ ఏంటంటే ఎలెక్టివ్ సబ్జెక్ట్. ఇప్పుడు సెకండ్ లాంగ్వేజ్ ఏంటి అట్లా అడగకూడదు, మనం ఏం అడగాలి, ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఏంటి అని అడగాలి. ఎలెక్టివ్ సబ్జెక్ట్, వాట్ ఈజ్ యువర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్. ఎలెక్టివ్ సబ్జెక్ట్ అంటే ఎలా అంటే ఈ మూడు రకాల్లో ఏదైనా ఎలెక్టివ్ సబ్జెక్ట్గా తీసుకోవచ్చు. ఈ మూడు రకాలైనటువంటి ఏంటి, సెకండ్ లాంగ్వేజెస్లో తెలుగు తీసుకోవచ్చు, సాంస్క్రిట్, హిందీ, ఉర్దూ, ఏదైనా దీంట్లో ఒకటి తీసుకోవచ్చు. అట్లాగే మెయిన్ సబ్జెక్ట్స్లో అంటే నాకు సెకండ్ లాంగ్వేజ్ వద్దు, ఇంకా ఓకే పక్కన పెట్టండి, మెయిన్ సబ్జెక్ట్స్లో తీసుకోవచ్చు. ఇప్పుడు బైపీసీ విద్యార్థులు మ్యాథ్స్ తీసుకోవచ్చు, ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆడేలు ఉంటాయి కాబట్టి ఇంకా అవసరం లేదు. హిస్టరీ తీసుకోవచ్చు, ఎకనామిక్స్ తీసుకోవచ్చు, కామర్స్ తీసుకోవచ్చు. ఇక మైనర్ సబ్జెక్ట్స్లో ఒకవేళ నాకు మెయిన్ సబ్జెక్ట్స్ కూడా వద్దు అంటే సిలో మైనర్ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. మైనర్ సబ్జెక్ట్లో ఏంటి, జాగ్రఫీ, లాజిక్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మోడర్న్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, మోడర్న్ లాంగ్వేజ్ తెలుగు, మోడర్న్ లాంగ్వేజ్ ఉర్దూ, ఇలా 24 సబ్జెక్టుల కాంబినేషన్లో ఏదైనా మనము ఒక సబ్జెక్ట్ మాత్రమే తీసుకుంటారు. దాన్ని ఎలెక్టివ్ సబ్జెక్ట్గా మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా ఇవన్నీ కాదు, కానీ లాస్ట్ ఇయర్ గతంలో మాదిరిగానే తెలుగు తీసుకుంటాను సార్ అంటే ఓకే బెస్ట్ తెలుగు తీసుకొని రాసుకోవచ్చు. ఇంకా సాంస్క్రిట్ తీసుకుంటాను సార్ అంటే సాంస్క్రిట్ తీసుకొని రాసుకోవచ్చు. హిందీ తీసుకుంటానే హిందీ తీసుకోవచ్చు, ఉర్దూ అట్లా తీసుకోవచ్చు. ఏంటంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు, అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా మోడర్న్ లాంగ్వేజ్, ఆ కాలేజీలో మోడర్న్ లాంగ్వేజ్ అనే గ్రూప్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్లో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటారు. ఆ విద్యార్థి ఒకవేళ చదువుకోవాలంటే అక్కడ గ్రూప్ ఉన్నప్పుడు మాత్రమే ఆ మోడర్న్ లాంగ్వేజ్ తీసుకొని ఖచ్చితంగా అక్కడ వాళ్ళు, అంతేగాని నేను ఓన్లీ సైన్స్ కాలేజ్ ఉంటుంది, ఎంపీసీ బైపీసీ మాత్రమే అక్కడ జరుగుతుంటుంది, నేను వచ్చి నాకు మోడర్న్ లాంగ్వేజ్ ఇవ్వండి లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎలెక్టివ్ సబ్జెక్ట్గా ఇవ్వండి అంటే అది కుదరదు. అంటే అక్కడ లెక్చరర్ని వాళ్ళు నియమించుకోవాలి, ఆ కాంబినేషన్లో సారోళ్ళు అక్కడ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకొని తీసుకోవాలి. ఇక ఇవన్నీ ఎందుకు సార్ అంటే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, సాంస్క్రిట్ తీసుకుంటే నాటికి అయిపోతుంది, ఏదో ఒకటి తీసుకోండి, అక్కడికి రెండవ సబ్జెక్ట్. ఇక 3, 4, 5 సబ్జెక్టులు మనం చూసినట్లయితే బైపీసీ విద్యార్థులకు ఏముంటాయండి, 3 సబ్జెక్టులు ఇక్కడ అంటే బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇంకా ఇది ఎవరీ గ్రీన్ సబ్జెక్ట్, బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మనకి ఇక్కడ బయాలజీలో మనం తీసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు ఈ బయాలజీలో తీసుకున్న తర్వాత ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మనం ఇప్పుడు ఒకసారి చూస్తే చూడండి, ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందంటే మార్క్స్ డిస్ట్రిబ్యూషన్, ఇది బయాలజీ మనం ఒకసారి ఇక్కడ చూస్తున్నాం. ఈ కాంబినేషన్లో మనము ఇలా చూసినట్లయితే ఇలా ఈ బైపీసీ విద్యార్థులకు ఈ పార్ట్ 1లో మనం ఇంగ్లీష్ తీసుకున్నాం, పార్ట్ 2లో ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఒకటి తీసుకున్నాం, ఇంకా పార్ట్ 3లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకున్నాం. ఈ విధంగా మార్క్స్ ఉన్నాయి. ఇక వీటిని మనము కాంబినేషన్ రూపంలో ఒకసారి మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఫిజిక్స్ పేపర్ తీసుకున్నట్లయితే కనుక క్వశ్చన్ పేపర్ అండ్ ప్యాటర్న్ మనం చూసినట్లయితే ఎలా ఉంటుంది అని ఇక్కడ చూస్తే చూడండి, మొట్టమొదట బయాలజీ వాళ్ళు ఈ కాంబినేషన్లోనే వాళ్ళు మనకు ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. ఇది బయాలజీ అంటే బైపీసీ వాళ్ళకి అనమాట. ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్, సెకండ్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ దీంట్లో ఏదో ఒకటి తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు తీసుకున్నారంటే తెలుగు ఓకే 100 మార్కులు అటుకు అయిపోయింది. ఇంకా థర్డ్ సబ్జెక్ట్ బయాలజీ, ఫోర్త్ సబ్జెక్ట్ ఫిజిక్స్, ఫిఫ్త్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ, ఇంకా అక్కడికి అయిపోయిందండి. వాటికి వాళ్ళ కోర్సు 5 సబ్జెక్టులు వచ్చేసినాయి, వాళ్ళకి సక్సెస్ అయిపోద్ది. ఇక ఎక్స్ట్రా ఆర్డినరీ స్టూడెంట్స్ ఎవరన్నా ఉండి నేను బయాలజీ విద్యార్థిని మ్యాథ్స్ కూడా చదువుతానంటే కనుక మ్యాథ్స్ అది అడిషనల్ సబ్జెక్ట్గా తీసుకోవాలి. ఆ అడిషనల్ సబ్జెక్ట్ కంపల్సరీగా పాస్ కావాల్సిన అవసరం లేదు, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక ఈ అడిషనల్ సబ్జెక్ట్ తీసుకోకుండా మామూలుగా
ఇంకా అది వాళ్ళ ఇష్టం, అది తీసుకుంటే తీసుకోవచ్చు, లేకుంటే లేదు. ఈ 5 సబ్జెక్టులు మాత్రం కంపల్సరీ తీసుకోవాలా. ఇప్పుడు మార్క్స్ కాంబినేషన్ ఎట్లా ఉన్నాయనేది చూద్దాము. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి మనం చూద్దాం. చూడండి, ఇప్పుడు బయాలజీ విద్యార్థులు ఏమేమి ఉంటాయి సబ్జెక్ట్స్, ఇంగ్లీషు, తర్వాత ఎలెక్టివ్ సబ్జెక్ట్ కాక ఇంగ్లీష్ అంటే ఇవి ఉంటాయి అనమాట. హాఫ్ మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 1 మార్క్ క్వశ్చన్స్. ఇంగ్లీష్ ఇక్కడ ఉంది, ఇంగ్లీష్ హాఫ్ మార్క్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. అట్లాగే మళ్ళీ ఇక్కడ 10 మార్క్స్ ఉంటాయి, 2 క్వశ్చన్స్ వస్తాయి, 5 మార్కుల ప్రశ్నలు, మళ్ళీ 8 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి మొత్తం 100 మార్క్స్. ఇక ఇంగ్లీష్ తర్వాత ఫిజిక్స్ చూసినట్లయితే ఫిజిక్స్లో ఏమేమి ఉన్నాయి, 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, అట్లాగే ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, 8 మార్క్స్ క్వశ్చన్స్, టోటల్ 85 మార్క్స్. ఇంకా సేమ్ కెమిస్ట్రీ కూడా అంతే, ఫిజిక్స్ మాదిరి కెమిస్ట్రీ కూడా 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 8 మార్క్స్ క్వశ్చన్స్, టోటల్ 85 మార్క్స్. ఇక బయాలజీ కూడా సేమ్, బయాలజీలో కూడా మీకు 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, అట్లాగే టోటల్ మార్క్స్ 85కు 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటే 85 మార్క్స్కి వచ్చేస్తాయి. అయితే బయాలజీలో మీరు గతంలో ఏంటంటే బాటనీ, జువాలజీ అని ఉండే, ఇప్పుడు బాటనీ, జువాలజీ లేదు, 2 కలిపి ఒకటే పేపర్, ఒకటే సబ్జెక్టు, దాని పేరే బయాలజీ. అది బయాలజీ తీసుకుంటే సరిపోతుంది, అక్కడికి కాంబినేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇక మార్క్స్ టోటల్గా ఎలా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, టోటల్ మార్క్స్ ఎట్లా అనేది ఇక్కడ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బయాలజీ మనం తీసుకున్నట్లయితే చూడండి, బైపీసీ విద్యార్థులు కాంబినేషన్ బైపీసీలో పార్ట్ 1 ఇంగ్లీష్ తీసుకున్నారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థికి 2025-26 అంటే ఈ ఇయర్లో 100 మార్కులకు ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది, నెక్స్ట్ ఇయర్కు 100 మార్కులు ఉంటుంది, టోటల్గా 200 మార్క్స్. ఇక సెకండ్ పార్ట్ తీసుకున్నట్లయితే ఎలెక్టివ్ సబ్జెక్టుగా సాంస్క్రిట్, తెలుగు తీసుకున్నాడు అనుకోండి 100 ఉంటాయి, అట్లాగే థియరీ సెకండ్ ఇయర్కి తీసుకుంటే 100 ఉంటాయి. ఇక వాళ్ళకేం ప్రాక్టికల్స్ ఉండవు, సాంస్క్రిట్ వాటిలో ప్రాక్టికల్స్ ఉండవు కాబట్టి దాని గురించి అవసరం లేదు. ఇక టోటల్గా 200 మార్క్స్, అలా 200. నెక్స్ట్ పార్ట్ 3లో బయాలజీ ఫస్ట్ ఇయర్ 85 మార్క్స్, నెక్స్ట్ సెకండ్ ఇయర్ 85 మార్క్స్, ప్రాక్టికల్స్ 30 మార్క్స్, టోటల్ 200. అట్లాగే పార్ట్ 3 తీసుకున్నట్లయితే ఫిజిక్స్ తీసుకుంటే 85 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 85, సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో మాత్రమే, అది 30 మార్క్స్, టోటల్ 200 మార్క్స్. ఇంకా కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే 85 ఫస్ట్ ఇయర్, 85 సెకండ్ ఇయర్, అట్లాగే 30 ప్రాక్టికల్స్, టోటల్ 200. మొత్తం ఎన్ని అయినాయండి, టోటల్ 1000 మార్క్స్. ఎన్ని వచ్చినాయి టోటల్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి అన్ని కలిపి 1000 మార్క్స్ వచ్చాయి. ఇది టోటల్గా సాధారణంగా బైపీసీ విద్యార్థికి వచ్చేటటువంటి మార్కులు 1000, టోటల్ 5 సబ్జెక్టులకు. ఫస్ట్ ఇయర్ ఎన్ని ఉంటాయి, 455 ఉంటాయి. సెకండ్ ఇయర్ ఎన్ని ఉంటాయి, 455 ప్లస్ అతనికి ఎన్ని ఉంటాయి మార్క్స్ అంటే బైపీసీ విద్యార్థులకు 30 90, అంటే 455 ప్లస్ 455 ప్లస్ 90, టోటల్ 1000 మార్క్స్ ఉంటాయి. ఇక 85 ఏంటంటే వాళ్ళ ఎలెక్టివ్ సబ్జెక్టుగా వాళ్ళు ఏమైనా వేరే సబ్జెక్టులు జియోగ్రఫీ అట్లా తీసుకున్నప్పుడు వాళ్ళకి 85 ఉంటాయి. జియోగ్రఫీ థియరీ పేపర్, ప్రాక్టికల్ 30 ఉంటుంది కాబట్టి అది 200 కాంబినేషన్కి వస్తుంది. అది ఆ జియోగ్రఫీ ఆ కాలేజీలో ఉంటేనే, లేకుంటే లేదు. ఓకే రైట్. ఇక నార్మల్ విద్యార్థులకు ఇది ఇలా 1000 మార్క్స్కి ఎన్ని మార్కులు వచ్చినాయో దాని ప్రకారంగా 5 సబ్జెక్టులు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని పాస్ అయిపోతే, ప్రాక్టికల్స్ అన్ని పాస్ అయిపోతే మార్క్స్ అనేటివి వచ్చేసి సర్టిఫికెట్ అనేది రావడం జరుగుతుంది. ఇక అడిషనల్ సబ్జెక్ట్ ఏంది, ఇక్కడ అడిషనల్ దీని సంగతి ఒకసారి చూద్దాం. ఈ అడిషనల్ సబ్జెక్ట్ గురించి మనం చూసినట్టయితే ఇది ఎవరైనా బైపీసీ విద్యార్థి, నేను ఎక్స్ట్రా ఆర్డినరీ ఇంటెలిజెంట్ను, నాకు మ్యాథ్స్ కూడా ఇంట్రెస్ట్, నేను బైపీసీ చదువుతూ నీట్ రాస్తూ, అట్లాగే నేను ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ కూడా రాస్తాను, అవకాశం ఉంటే అప్పుడు నేను ఇంజనీరింగ్ చేరతా, లేకపోతే లేదు, కానీ నేను ఎగ్జామ్ రాయడానికి నాకు ఇంజనీరింగ్ చేరడానికి కూడా అవకాశం ఉందా అంటే ఉంది అని ఈ 5 సబ్జెక్ట్స్ తర్వాత 6th సబ్జెక్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. అటువంటి విద్యార్థుల వాళ్ళకు మాత్రమే. మరి అప్పుడు మ్యాథ్స్ చదివినటువంటి విద్యార్థి ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 100 మార్క్స్, సెకండ్ ఇయర్ 100తో టోటల్ 200 మార్క్స్తో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆయన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 పాస్ అయితే అతనికి సపరేట్గా ఈ 1000 మార్కులకు 1 మార్క్ లిస్టు, ఈ అడిషనల్గా ఉన్నటువంటి 200 మార్క్స్కు సపరేట్ మార్క్ లిస్ట్ రావడం జరుగుతుంది. అంటే సపరేట్ అనమాట అది. ఒకవేళ ఆ విద్యార్థి 6వ సబ్జెక్టు చేసుకున్నాడు కానీ పాస్ అయిపోయినాడు, సపరేట్ మార్క్ లిస్ట్తో ఆయన బయాలజీతో అంటే బైపీసీ 1000 మార్కులకు పాస్ అయ్యాడు కాబట్టి నీట్ రాసుకొని అట్లాగా మెడిసిన్ చేయొచ్చు. లేదు ఆయన ఈ 200లో పాస్ అయిపోయి ఇక్కడ మ్యాథ్స్ కూడా పాస్ అయినాడు అనుకోండి, అప్పుడు ఆయన మ్యాథ్స్ కూడా పాస్ అయినాడు కాబట్టి ఇంజనీరింగ్ రాసుకొని జేఈ రాసుకొని ర్యాంక్ వస్తే అటు ఇంజనీరింగ్ అయినా జాయిన్ కావచ్చు బైపీసీలో కాబట్టి, అటు మెడిసిన్ అయినా జాయిన్ కావచ్చు, లేదా ఇంజనీరింగ్ అయినా జాయిన్ కావచ్చు. అది ఒక పద్ధతి. ఒకవేళ ఆ అబ్బాయి ఫస్ట్ తీసుకున్నాడు, ఇంకా తర్వాత మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేక చదవలేదు, ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినాడు, సెకండ్ ఇయర్ ఫెయిల్ లేదా ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యి సెకండ్ ఇయర్ ఫెయిల్ అయినాడు, దీంట్లో ఫెయిల్ అయినాడు అనుకోండి, 6వ సబ్జెక్టులో ఫెయిల్ అయినాడు కాబట్టి దాన్ని కన్సిడర్ చేయరు. నీకు ఈ 1000 మార్కుల్లో 5 సబ్జెక్టులు పాస్ అయితే సర్టిఫికేట్ వచ్చేస్తుంది, నువ్వు బయాలజీ కంప్లీట్ చేసుకుంటావు, నీట్ రాసుకుంటావు, మెడిసిన్ చేసేయచ్చు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోతుంది. మరి ఇది ఫెయిల్ అయినాడు సార్, పరిస్థితి ఏంటంటే ఫెయిల్ అయినాడు కాబట్టి దానికి సర్టిఫికేట్ రాదు, ఇంకా అంతే, దాని గురించి ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా మీరు చేసుకున్నట్లయితే
ఇది కాంబినేషన్లో బైపీసీ క్లియర్ చేసుకోవచ్చు. ఇది బైపీసీ విద్యార్థులకు. అంతేగాని అడిషనల్ సబ్జెక్ట్ ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం లేదు. అది తీసుకున్నా ఖచ్చితంగా పాస్ కావాల్సిన అవసరం లేదు. పాస్ అయితే దాని బెనిఫిట్స్ దానికి ఉంటాయి, ఫెయిల్ అయితే ఇంకా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ 5 సబ్జెక్టులు మాత్రము ఖచ్చితంగా పాస్ కావాలి. ఆ పాస్ అయినప్పుడే ఇంటర్మీడియట్ పాస్ అయినట్టు లెక్క. అది బైపీసీ విద్యార్థులకు. సో ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్, మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే ఈ ఛానల్లో ఇంకా ఇటువంటి సబ్జెక్ట్ కావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ బోర్డు రిఫార్మ్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్ తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్ లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.